ఇక గంజాయి అలవాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం పోగొట్టేలా చేసింది. గంజాయికి బానిసైన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏకంగా మిద్దెపైనే మొక్కల పెంపకానికి దారితీసింది. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డ తల్లిదండ్రులకు నిరాశ మిగిల్చింది. 6 నెలల సావాసం వారు వీరిగా మారతారనే సామెతను నిజం చేసింది. ఇక శశిధర్ అనేటువంటి యువకుడు గంజాయికి అలవాటు పడి ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. గంజాయికి బానిసగా మారి వచ్చిన జీతమంతా గంజాయికే తగలేశాడు. చివరికి ఉద్యోగాన్ని వదిలేశాడు. గంజాయి కొనుగోలుకు డబ్బు లేకపోవడంతో ఏకంగా ఆ మొక్కలను పెంచే స్థాయికి దిగజారాడు. తాను నివసిస్తున్న బిల్డింగ్పై గంజాయి మొక్కలను పెంచుతూ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి దొరికిపోయాడు. హైదరాబాద్ ఈస్ట్ గాంధీనగర్ నాచారం ఇంటిపై యువకుడు పెంచుతున్న 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. పూత దశలో ఉన్నటువంటి ఈ మొక్కల నుంచి దాదాపుగా 10 కిలోల మేర గంజాయి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. శశిధర్తో పాటు బీటెక్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ కుండీలో ఉన్నాయి, ఈ కుండీలో ఉన్నాయి. మనకు ఇప్పుడు అనుమానాస్పదంగా ఇదైతే తులసి మొక్క మాకు తెలిసింది. అది తులసి మొక్క. మరి ఈ మొక్క అది రీసెంట్గా నేను సెర్చ్ చేస్తే క్యానబీస్ అని తెలిసింది సార్. అదే ముందుకు ఎక్కడ రీసెంట్గా తెలిసింది. మరి కానబీస్ గంజాయి అని మీకు తెలిసినప్పుడు మాట్లాడి తీద్దామని చూస్తున్నాను సార్. మాతో మాట్లాడేది కూడా చూడండి. రాకేష్ ఒక్కొక్క ప్లాంట్ క్లియర్గా వీళ్ళతో సహా పైకి వచ్చేటట్టు తీయండి. ఇవి ఉంచుకోవద్దు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇవి. మీకు ఏమైనా లైసెన్స్ ఉందా? శ్రవంతి తీయమ్మా. వాళ్ళు తీస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా మనకు. మీరు కొంచెం కరెంట్ పంచులు కనపడాలా, కౌంట్ చేయండి. వాళ్ళు తీసుకుంటారు.